జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 27వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ఉచ్చైశ్రవ ఉచ్చైశ్రవ సమస్వానాం సమస్వానాం విద్ధిమా విద్ధిమా మమృతోద్భవం మమృతోద్భవం ఐరావతం ఐరావతం గజేంద్రాణాం గజేంద్రాణాం నరాణాం చ నరాణాం చ నరాధిపం నరాధిపం. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు ఉచ్చైశ్రవసం అశ్వానాం ఉచ్చైశ్రవసం అశ్వానాం కలిపితే ఉచ్చైశ్రవసమశ్వానాం అవుతుంది. ఇక్కడ విద్ధి మాం అమృతోద్భవం మాం అమృతోద్భవం విద్ధి మామృతోద్భవం. ఇప్పుడు మళ్ళీ ఉచ్చైశ్రవ ఉచ్చైశ్రవ సమస్వానాం సమస్వానాం విద్ధి మా విద్ధి మా మమృతోద్భవం మమృతోద్భవం ఐరావతం ఐరావతం గజేంద్రాణాం గజేంద్రాణాం నరాణాం చ నరాణాం చ నరాధిపం నరాధిపం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. ఉచ్చైశ్రవ సమస్వానాం ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం. ఇప్పుడు మళ్ళీ ఉచ్చైశ్రవ సమస్వానాం ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే
కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ